అనుదిన ప్రార్థన క్రమం మనకి కావాలి. అనుదినం దేవుని వాక్యములో నుండి ప్రభు మాటలు నీతో ఏం చెప్పుచున్నావో, ఏం మాట్లాడుతున్నారో నువ్వు వినగలగాలి. అనుదినము కుటుంబ ప్రార్థన కావాలి. వారంలో కొందరికైనా ప్రభువుని గురించి మనము చెప్పాలి. వారములో నీ సమయము, నీ ధనము, నీకున్న వరములు, తలాంతులు దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు ఖర్చు అవ్వాలి. చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నవా లేదా అనే దానిని యోచించి చూడండి. దేవుని స్తోత్రం చూద్దాము. మంచిగా చక్కగా చెప్పొచ్చు అందరూ. ప్రియులారా, ఇది ఒక గృహం, ఇది ప్రార్థన మందిరమే కానీ ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో చాలామంది సభ్యులు ఉన్నారు. మీరు దయచేసి మందిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చుని స్పెక్టేటర్లాగా వెళ్ళిపోతాను అనుకోవద్దు. అలాంటి ఒక బద్ధక సంఘం పెంచడం నాకు అసలు ఇష్టం కూడా లేదు. మై ప్రేయర్ అండ్ మై డిజైర్ ఇస్ సంఘంలో, ఇంట్లో చూడండి, ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు వాడు కానీ ఆమె కానీ వింటున్నారా, వాడు ఉద్యోగానికి పోకుండా కష్టం పడకుండా ఇంట్లోనే కూర్చుంటే తల్లిదండ్రులైన మనం మెచ్చుతామా చెప్పండి? మనం మెచ్చం. ఎవరో ఒకళ్ళ మీద పెట్టి తిడతారు, లేకపోతే భార్య నువ్వన్నా చెప్పమ్మా అని అంటారు. వింటున్నారా? ఎక్కడో ఏదో ఒక రకంగా పిల్లలని ఎక్కడో ఒక చోట ప్రయోజకులు కమ్మని వి పుష్ దెమ్, వి బ్రింగ్ ప్రెషర్ ఆన్ దెమ్. ఎస్, వై డోంట్ వి లవ్ అవర్ చిల్డ్రన్? ఎస్, దేర్ వాస్ అ సీజన్ that they were raised in the bosom of the mother and on the shoulders of the father, but now as he has or as she has grown up, ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు కాబట్టి every parent expect their children to stand on their own feet and to do their own job and to earn their own money with the gifts and with the talents they have. కదా? అలాగుననే దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడు అలా కూర్చున్నాను, అది ఒక 10వ పరక వేసాను, వెళ్ళిపోయానంటే అంతకంటే ఒక భయంకరమైన దిగజారిన జీవితం లేదు. మీరు చెప్పండి నా మాట, మీరు నిజంగా ఆలోచన కలిగిన వాడితే చెప్పండి. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నీవు మారు మనసు పొంది రక్షణ పొందడమే ఆయన ప్రణాళిక నువ్వు అనుకుంటున్నావా? చెప్పు, నువ్వు చెప్పు. నిన్ను దేవుడు రక్షించింది కేవలం నువ్వు నరకానికి వెళ్ళకూడదనే నేను రక్షించాడా? Is this the wholesome plan of God? No, కాదు. నీవు దేవుని రాజ్యములో ప్రయోజకుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఈ మైక్ స్టాండ్ అని చూసారా? ఇది ఎవరో తయారు చేశారు. దీన్ని చేసేటప్పుడు దీని ఒక ఉద్దేశం ఉంది. ఈ మైక్ నేను వాడుతున్నాను చూసారా? దీనిలో ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడున్న ప్రతి వస్తువు ఎడల ఒక ఉద్దేశంతో చేయబడినప్పుడు దైవ రాజ్యములో రక్తం పోసి నిన్ను కొన్నది ఏం లేదు నాన్న, ఆదివారం వచ్చి పేదల్లో కూర్చుని పో, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకో అనడానికేనా? అంత సింపుల్ కోసం అంత ప్రాణం పెట్టాడా? కొంచెం థింక్ చెయ్యి. అప్పుడు దేవునికి నీడలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది నేను చేస్తున్నానా లేదా చూడు నువ్వు. అది నేను నెరవేరుస్తున్నానా లేదా ఆలోచన చెయ్యి. నేను దేవుని రాజ్యంలో ఏం చేయడానికి పుట్టాను? ఎస్, నీ ఇంటిలో, నీ పని వింటున్నారా, నీ ఉద్యోగ స్థలాలలో, లేకపోతే మీ వ్యాపార స్థలాలలో మీరు మీ సొంత పనులు చేస్తున్నారు, మంచిది. బట్ దేవుడు తన రాజ్యములో నువ్వు ఎవరుగా ఉండాలని ఆశపడుతున్నాడు. యు మస్ట్ డివల్జ్ ఇట్, యు మస్ట్ డిస్కవర్ ఇట్ అండ్ యు మస్ట్ లివ్ సచ్ అ లైఫ్. ఆ జీవితాన్ని మనం కనుగొని మనం ఆ జీవితాన్ని జీవించబద్దులమై ఉన్నాము. చేతులెత్తి స్తోత్రం చూస్తారా? వచ్చి చెప్పాలి హల్లెలూయా. దేహమంతా పలు అవయవాలతో ఉంది. దేహమంతా పలు అవయవాలు ఉన్నప్పుడు ప్రతి అవయవానికి ఉండవలసిన విశేషత దానికి ఉంది. ఎవ్రీ
part of a body, every member of a body does have their own significant role to play in the body. ప్రొటన వేలుకు మాట్లాడండి, అది చేయవలసిన పాత్ర దానిది ఉంది. బ్రొటన వేలు సహాయం లేకపోతే ఇది చిన్నదే, మిగతా అన్ని పైన ఉన్నాయి, ఇది మాత్రం చిన్నదే. బట్ ఇది లేకుండా మనం ఏదైనా వస్తువును పట్టుకోగలమా? డూ హ్యావ్ గ్రిప్? నో. సో దీని బాధ్యత ఇది చేయాలి. వింటున్నారు? ఈ పింకీ ఫింగర్ చేయాల్సిన బాధ్యత ఇది చేయాలి. వింటున్నారు? ప్రతి వేలుకు ఒక పని ఉంది శరీరంలో. చెప్పరే, మంచి చెప్పరా? దేహమంతా కిడ్నీలు లేవు, గుండె ఉంది, ఇంకా ఊపిరితిత్తులు ఉన్నాయి, ప్యాంక్రియాస్ ఉన్నాయి, అంతేనమ్మా. గ్యాల్ బ్లాడర్ ఉంది, లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఉన్నాయి. పలు రకాలైన అవయవాలు దేవుడు మనల్ని అమర్చాడు. ప్రతిదీ దాని పని అది చెయ్యాలి. నా మాటలు గమనించాలి. మీరు అన్నం తిన్న వెంటనే లోపల అన్ని ఏమేమి పని చేయాలి అన్ని పని చేస్తాయి. లివర్ పని చేస్తుంది. ఈ గాల్ బ్లాడర్ దాని నుంచి కొన్ని రసాయనాలు పంపించింది. ఎందుకని? వాటిని కొంచెం అన్నిటికీ పని ఉంది. దేనికి పని లేకుండా లేదు. వేస్ట్ను కొన్ని తొలగించే ఉంటాయి, కొన్నిటిని రక్తానికి పంపించే ఉంటాయి, కొన్ని నరాలకు పంపించే ఉంటాయి. ఒక్కొక్కటి దాని పని ఎప్పుడైతే సరిగా పని చేయదు నీకు ఆరోగ్యం బాగు, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ప్రతి అవయవం ఒక్కొక్క పని చేస్తుంది అన్నప్పుడు దైవరాజ్యంలో నువ్వేం చేస్తున్నావు? నీకు ప్రతిఫలం నువ్వు దైవరాజ్యంలో ఏం చేసేవో దాన్ని బట్టి. వింటున్నారు నా మాట? నా పేరు కోటేశు, నేను కోటేసుకుని 1.5 కోటి రూపాయలు సంపాదించానంటే అక్కడ ఉన్నత బహుమానం ఏముండదు. నువ్వు కోటేసుకున్నా, కోటేసి వింటున్నావా, నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా ఎబ్బే ఏముండదు. ఎందుకంటే నిష్ప్రయోజనం, అక్కడ ప్రతిఫలం లేని వాడిగా ఉంటావు. పరలోకానికి వెళ్ళడం క్రైస్తవుడి టార్గెట్ కాదు. మీ నా మాట మీరు వినాలి. అది సండే స్కూల్ పాఠం, అది పరలోకం వెళ్ళాలనేది. ఒక మెచ్యూర్డ్ బిలీవర్కి చెప్పే పాఠం ఏంటంటే పరలోకానికి వెళ్ళడం కాదు ముఖ్యమైనది మన టార్గెట్. పరలోకమునకు వెళ్ళినను పరలోకములో అందరికంటే శ్రేష్టమైన స్థలాలలో మనం ఉండాలి అని. చెప్పవే స్తోత్రం అని. బ్రదర్, ప్లాట్ఫామ్లో ఉంటారా మీరు? అడుగుతారేంటండి? మీరు ప్లాట్ఫామ్లో ఉండమంటే ఉంటారా? ప్రతి ఒక్కడు కూడా ఏమనుకుంటాడంటే ఒక మంచి స్థలాల్లో ఉండాలి, ఒక డీసెంట్ ఏరియాలో ఉండాలి. అన్నమాట మీరు వినాలి. ఒక మంచి ఉన్నత స్థలాల్లో ఉండాలని కోరుకుంటారు. పరలోకములో ఉండడం గొప్ప భాగ్యమే. అయితే అన్నిటికంటే మహిమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశించుచున్న ఆ సియోను నగరములో ప్రభువుకు దగ్గరగా జీవించేది ఆ ఆశ నేను కలిగి ఉండాలి. యేసునామమున సరిగా స్తోత్రం చెప్పలేమండి, మంచి చెప్పాలి. హల్లెలూయా. నేను ఎందుకో కొద్దిసేపు కూర్చుని వాక్యాన్ని నేను కొంచెం అలా ధ్యానం చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనేం గిఫ్ట్ తీసుకెళ్ళాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. మీకు వచ్చినట్టే నాకు కూడా ఆలోచనలు వస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునికి ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలా కొంచెం ఆలోచన చేస్తున్నా. నాకే గనక కృప ఉంటేనా ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలన్నిటిని కలిపి వేసి ఒక ఉంగరం చేయించేవాడిని. నాకేమొచ్చింది ఆలోచన? ఆకాశంలో ఉన్న నక్షత్రములన్నిటిని కలిపి ఒక ఉంగరం లాగా, ఒక డైమండ్ లాగా ఒక్కొక్క నక్షత్రాన్ని పొదిగి ఆయనకి ఇస్తే ఆయన రుణాన్ని నాకు అది ఉందా? ఏమి ఇవ్వాలి ఆయనకి, ఆయన ఏమి ఇవ్వగలను ఒక తలంపు నాకు కలుగుతుంది. కాసేపు అనిపిస్తుంది ఆ నక్షత్రాలన్నీ మాలగా కట్టి ఆయనకి అయినా ఏమైనా వేయడానికి అవకాశం, ఏమి ఇవ్వాలి ఆయనకి నేను, ఒక తలంపు నాలో ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలను. వాట్ బెస్ట్ గిఫ్ట్ ఐ క్యాన్ గివ్ హిమ్. నా మాటలు వింటున్నప్పుడు ఏమైనా దేవుని పిల్లలారా సత్యాన్ని గమనించండి. ప్రతి విశ్వాసి నువ్వు మందిరానికి వచ్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దైవ రాజ్యములో నువ్వు ఉన్నావన్నప్పుడు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు యూ హ్యావ్ అ రోల్ టు ప్లే. నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు ఒక అవయవంగా నా ప్రభు నిన్ను చేశాడు. దేవుని యొక్క రాజ్యములో నువ్వు ఒక ముఖ్యమైన అవయవానమై ఉన్నావు. ఎస్, అప్పుడు నీ రోల్ నువ్వు ప్లే చేయాలి. నువ్వు ప్లే చేయనప్పుడు రాజ్యం కుంటుపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. బస్సు ఫుల్ అయిపోయింది. కండక్టర్ గారు కూడా టికెట్లు తీసుకున్నాడు. ఎవరు ఎక్కాలి? బస్సు నడవాలంటే ఎవరు ఎక్కాలి? డ్రైవరు ఎక్కాలి. ఆయన ఎక్కినంత మాత్రం వెళ్ళిపోద్దా? అక్కడ ఇగ్నిషన్ ఒకటి ఉంది. అది వింటున్నారా? అక్కడ చాలా పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ సరిగా పనిచేస్తేనే వాహనం అనేది ముందుకి
వెళ్ళగలిగేది. అదే రీతిగా దైవ మందిరములో మనం ఇంతమంది ఉన్నప్పుడు నేను ఒక్క మాట నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఈ మధ్యలో నేను మందిర ప్రతిష్ఠ ఆరాధనకి వెళ్ళాను. అక్కడ నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒక చిన్న తలంపుని పంచుకున్నాను. ఎక్కువసేపు కాదు, ఒక చిన్న తలంపు పంచుకున్నాను. నేను ఆ మాట చెప్పి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను. ఆ తలంపు ఏం చెప్పానంటే, అవసరం ఈ మాట. ఒక రోజున దావీదు దేవుని కొరకు చేయవలసినవన్నీ చేశాడు. వినాలి ఆ మాట. మీకు దావీదుని గురించి తెలుసు కదా, విస్తారమైన కీర్తనలు రాసినవాడు, దేవుని అమితంగా ఆరాధించినవాడు. నా మాటలు గమనించాలి. దేవుని కొరకు నిలవబడి ఎన్నో యుద్ధాలు చేసినవాడు, ధీరుడు అతడు. అవునా? ఇంచుమించు 60 యుద్ధాలకు పైన చేశాడు. ఒక్క యుద్ధంలో కూడా ఓటమిని అతను చూడలా. అలాంటి గొప్ప ఒక యోధుడు. నా మాట వినాలి. లేఖనం మాట్లాడుతుంది, అతడు దేవుని చేత హెచ్చించబడ్డాడు. ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద రాజుగా అభిషేకించబడ్డాడు. అతడు ఉన్నతమైన స్థానానికి, అతని రాజ్యభరణములో దేశమంతా ఒక గొప్ప రూపాంతరాన్ని చూసింది. వినాలి మాటలు. అలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు చేసిన మొదటి పని, మనం ఇంతకు ముందు కూడా నేను ఈ వాక్యాలు మీతో చెప్పాను. దావీదు చేసిన మొదటి పని ఏంటంటే, సియోనులో ఉన్న శత్రులందరినీ వెళ్ళగొట్టాడు. రెండవది, దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి సియోను అనే కొండ మీద పెట్టాడు. ఆమేన్ చెప్తారా? ఎక్కడ పెట్టాడు? సియోను అనే కొండ మీద పెట్టాడు. సియోను అనే కొండ మీద అతడు పెట్టిన తరువాత అతడు చేయదగినవన్నీ చేసేసాడు. అన్నీ చేసిన తర్వాత ఒక రోజున వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు అన్నాడు ఫ్రెండ్. మరి దేవునికి ఒక మందిరం కట్టి పెడితే ఎట్లుండేది అంటావు? ఆయనకు ఒక మందిరం కట్టాలని ఒక ఆశ కలుగుతుంది నాకు. వెంటనే ఫ్రెండ్ అంటున్నాడు, స్పిరిచువల్ ఫ్రెండ్, ఎవరు? నాతాను. నీకేమయ్యా రాజువి, నువ్వంటే నువ్వు తలుచుకుంటే ఆపేవాడు ఎవడు నిన్ను, అనుకుంటే చేసి ఎవరు కాదన్నారు నిన్ను అని అన్నాడు. సరే ఫ్రెండ్ అనుకున్నారు. బయలుదేరి వెళ్ళిపోయాడు. నాతాను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. వెంటనే దేవుడు నాతానికి ప్రత్యక్షమయ్యాడు. పెట్టినారు నా మాట. ప్రత్యక్షమయ్యి నాతానుతో అంటున్నాడు, అవును నేను ఒక మాట చెప్పాను నీతో. చెప్పండి ప్రభువా. నేను భూలోకమును సృష్టించినది మొదలుకొని ఎప్పుడైనా ఏనాడైనా ఏ మనిషినైనా చూసి నాకు ఒక మందిరం కావాలని నేను చెప్పానా? ఇటు చూడాలి, నా మాట వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా ఏనాడైనా ఏ మనిషికైనా చూసి నాకు ఒక మందిరము కట్టాలని నేను చెప్పానా ఎవరికైనా? నాతాను వణుకుతో ఆయన మాటలు వింటున్నాడు. మరి ఏంటి దావీదు నాకు ఒక మందిరం కడతానంటాడేంటి అంటే, ఆ మాట అర్థం ఏంటంటే, వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన కూడా పక్క నుండి వింటా ఉన్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవియొక్కి ఆలకిస్తాడు. బ్రదర్, నా మాట విను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పీపుల్ హ్యావ్ సెవరల్ డిజైర్స్. ప్రజలకు పలు రకాలైన ఆశలు ఉంటాయి. తమ ఆశలను భర్తతో చెప్పేవారు కొందరు ఉన్నారు. తన ఆశలను భార్యతో చెప్పేవారు కొందరు ఉన్నారు. తమ ఆశలను వినాలి, తమ ఆశలను, తమ కోరికలను అమ్మానాన్నతో ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పే పిల్లలు ఉన్నారు. తమ ఆశలను, కోరికలను పిల్లలకు పంచుకునేవారు కొంతమంది ఉన్నారు. నా మాటలు గమనించాలి. తమ ఆశలను తమ స్నేహితులతో, చెలికత్తెలతో, వెంటనే ప్రియుడితో, ప్రేయసులతో పంచుకునేవారు ఉన్నారు. లోకములో వారికి ఉన్న ఆశలను అనేకులతో పంచుకునేవారు తమ తమ ఆశలు. అయితే దేవుని సంబంధమైన ఆశలను ఒక ఆత్మీయుడితో పంచుకుంటున్నాడు దావీదు. నా హృదయాన్ని మొదటిగా తొలిచిన మాట ఏంటంటే, దావీదుకి ఎప్పుడు ఉండే ఒకే ఒక ఆశ ఏంటంటే, ఆయన కోసం నేను ఏదైనా ఒకటి చేయాలి.
We may have a lot of desires. We wish to do many things for our life. Nothing bad in that. That's a good thing that you are having a good desires and wishes to happen in your life. But మన జీవితంలో మనకు కావలసిన ఆలోచనలు, మనకు కావలసిన వాంఛలు కలిగి ఉండడం మంచిదే. కానీ ఒక్కొక్క దేవుని పిల్లలకి ఉండవలసిన ఒక ప్రాముఖ్య పని చేయవలసిన నరం ఏంటంటే, పని చేయవలసినది ఏంటంటే, నేను నా ప్రభు కొరకు ఏవి చెయ్యాలి, ఏదైనా చేయాలి అని ఒక ఆశ. తన ఆత్మీయ ఆశని ఎవరితో పంచుకుంటున్నాడు? మాట్లాడాలో తెలిసి గట్టిగా. తన ఆత్మీయ ఆశని ఎవరితో పంచుకుంటున్నాడు? తన ఆత్మీయ స్నేహితులతో పంచుకుంటున్నాడు. నా దగ్గరకు వచ్చి వరకు అనేక ఆశలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సేవకులేమి, తల్లిదండ్రులేమి, లేకపోతే దేవుని సేవకురాలేమి, పిల్లలేమి. దే జస్ట్ టెల్ దేర్ డిజైర్స్. నేను జాగ్రత్తగా వింటాను, వాటిని మనసును ఉంచుతాను. నా మాట గమనించాలి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం ఆశపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎస్, లేఖనం మాట్లాడుతుంది తన ఆశను, దేవుని ఎడల ఉన్న ఆశ దావీదు లోపల. అప్పుడు నా హృదయాన్ని తాకిన మాట ఏంటంటే, దేవుడు తనను గూర్చి ఎవరితోనైనా మాట్లాడుతుంటే, దైవ సంబంధమైన ఆశలు గనక మనం కలిగి ఉంటే, ఆ ఆశలు గనక మనం మాట్లాడుతుంటే, దేవుడు చెవి యొగ్గి ఆలకించువాడై ఉన్నాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాను, ఈ వారములో నీవు దేవుని గూర్చి ఆశపడి మాట్లాడింది ఏమైనా ఉందా? ఇటు చూడాలి విశ్వాసులు. బాయ్, ఈ బతుకు నీ బతుకు కాదు, గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు, తిందాం, తాగుదాం, బతుకుదాం, కడదాం, చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నీకు అర్థం అవ్వాలి. నువ్వు జీవించే జీవితం అరకొర జీవితం జీవిస్తున్నావు. నువ్వు జీవించవలసిన అసలైన జీవితం నువ్వు జీవించటంలా. వింటున్నారా? చచ్చిపోతే పరలోకానికి వస్తావు, మించిపోతే నువ్వు పరలోకానికి వస్తావేమో ఒకవేళ. వింటున్నారా? యథార్థత చచ్చిపోతే మించిపోతే పరలోకానికి వస్తావేమో, అది కూడా ఒకవేళ, మేబీ. నేను కన్ఫామ్గా కూడా చెప్పలేను నేను. అయితే ఒక మాట చెబుతున్నాను, నా మాటని గమనించాలి. నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు ఒక ఘనమైన స్థానంలో ఉండాలంటే నువ్వు నా మాటలు గ్రహించాలి. ఇప్పుడు నా పిల్లలు ఎలాగోలా బ్రతికేయాలనుకుంటానా? శ్రేష్టంగా బ్రతకాలనుకుంటానా? మాట్లాడాలో తెచ్చుకోవచ్చు గట్టిగా. ఎలాగోలా బ్రతికేయాలని అనుకోనే నేను ఎప్పుడు. నా పిల్లలు ద బెస్ట్గా అలాగునే, ఇది కూడా ఇంతే. దైవరాజ్యంలో రక్షణ పొందే, మారు మనసు పొందే ఎలాగోలా బ్రతికేస్తారు, ఎలాగోలా పరలోకానికి వచ్చేస్తే చాలా ఉండదు. నో, we must be in the pinnacle with the Lord. దేవుడితో ఉన్నతమైన సియోనులో ప్రభుతో కూడా మనం ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళడానికి నేను ఒక మాట అంటున్నాను. నీ ఆశలను, దైవ సంబంధమైన ఆశలను కలిగి ఉన్నావా? నీ దైవ సంబంధమైన ఆశలను నువ్వు ఇతరులతో పంచుకోగలుగుతున్నావా? ఈ మాటను ఒక మాటగా నేను వారితో పంచుకున్నాను. రెండవది, మాట వినాలి. రెండవది, నన్ను తొలిచిన మాట ఏంటంటే, దేవుడు చెప్పినవి దావీదు ప్రతిదీ చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినవన్నీ దావీదు నెరవేర్చాడు. వినాలన్న మాట. దేవుడు చెప్పినది దావీదు నెరవేర్చాడు. అయితే నా హృదయాన్ని తాకిన మాట, చెప్పినవి చేశాడు, ఆయన చెప్పనివి కూడా చెయ్యాలని నడుంబికించుకున్నాడు. నా మాట వినాలి. ఇది చెప్పినవి చేయడానికే టైం లేదే మనకి. దేవుడు ఆజ్ఞాపించినవి, దేవుడు చెప్పినవి, ఇది చెయ్యండి, ఇలా ఉండండి నాన్న, ఇదిగో నీ చూపు ఇలా ఉండాలి, నీ మాట ఇలా ఉండాలి, నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ జీవితం ఇలా ఉండాలి. చెప్పినవి చెప్పినట్లు చేయడమే మన దగ్గర లేనప్పుడు, వింటున్నారా? దావీదు అలా కాదంట, చెప్పినవి చేశాడు. దేవుడు దావీదా నువ్వు ఇది చెయ్యాలి దావీదా అని చెప్పనది కూడా చెయ్యాలని అతడు ఆశించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పరేమండి సరిగా. నేను ఆ మాట చదివినప్పుడు చాలాసేపు నాకు మనసు బాగోలేదు. ఆ మాట చదివిన దగ్గర నుంచి నా మనసు అంతా బాగా కలవరం అయిపోయింది. నేను అదే కోటలో ఉండి నేను చాలాసేపు దేవుని పాదాల దగ్గర నన్ను నేను పరిశీలన చేసుకుని నేను చాలాసేపు ఏడ్చాను ఈ మాటను చదివి. దావీదు లాంటి హృదయం నాకు నువ్వు దయచేయ్యా. అతడు చెప్పనవి కూడా చేయగలిగిన మనసు కలిగిన వాడు. ఎంత ప్రేమ! ఆ ఒక్క మాట నన్ను తొలిచిందండి.
వాట్ షుడ్ ఐ డూ ఫర్ మై గాడ్? నా దేవుని కొరకు నేనేం చేయాలి? చెప్పండి, నా దేవుని కొరకు నేనేం చేయాలి? ఆయన చేసిన మేలులకు, ఆయన చూపిన ఉపకారాలకు ఎవరో సేవకుడే చేయాలా ఈ పనిని? వినాలా మాట? ఎవరో సేవకుడే చేయాలా? ఎవరో సేవకురాలే చేయాలా? ఎవరో కొందరు పిలుపు పొందిన వారే చేయాలా? ఇలాంటి ఒక దుర్బోధ లోకంలో ఉంది. పాస్టర్ గారే చేయాలి, పాస్టర్ గారు భార్యనే చేయాలి, పాస్టర్ గారు పిల్లలే చేయాలి, పాస్టర్ గారు బంధువులే చేయాలి, ఇంకొకరు ఎక్కకూడదు కూడా మాట. ఇలాంటి ఒక దరిద్రత సంఘంలో ఉంది. దేవుని సేవ అంటే ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజరీకమైన యాజకులై ఉన్నారు యేసుని నామమున. వాళ్ళు అట్ట అంటున్నారు, దాన్ని తగినట్టు మనం కూడా బద్ధకస్తులు అయిపోయాం. వింటున్నారా? మనలను దేవుని సేవలు పెంపొందింప చేయడానికి వింటున్నారా? దైవజనులు వింటున్నారా? ఏదో రాజకీయ పీఠములాగా వాటిని పట్టుకుని వింటున్నారా? తరతరాలుగా వారే చేయాలని ఒకవైపు చూస్తుంటే, వారికి తందాన పలుకుతూ మరొక వైపున వింటున్నారా? ఇదే సాకని దేవుని కొరకు పని చేయలేని ఒక సోమరి జనాంగం లేకపోలేదు విశ్వాసులుగా. వానికి నీకు ఇద్దరికి గెలిపైన తీర్పు తీరుస్తాడు. వింటున్నారా? వింటున్నారా నా మాట? ఒకడేమో ఇటుకలతో కాదు మట్టి అడుసులతో కడుతున్నాడు, దాని మీద ఒకడు వింటున్నారా నీతిగా పూత పోస్తున్నాడు. మట్టి అడుసులతో గోడ కట్టువానికి దాని మీద నేరని పూత పూగి వాడికి ఇద్దరిని దేవుడు తీర్పులు నిలబెడతాడు. నా మాట మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సంఘములో మీరు దేవుని రాజ్యంలో ఏదో ఒక పని చేసేవారుగా మీరు ఉండాలి యేసునామమున. ఆమేన్ చెప్పు గట్టిగా. దైవ రాజ్య విస్తీర్ణత కొరకు, దేవుని రాజ్యం యొక్క డెవలప్మెంట్ కొరకు ఏదో ఒకటి మీరు చేయండి. ఆమేన్ చెప్తారా గట్టిగా? నేను 2 రోజులు ఊరు వెళ్ళొస్తే 3వ రోజు, ఏంటి నాన్న పిల్లలు తగ్గిపోయారు, ఏంటి నాన్న సరిగ్గా పట్టించుకోవట్లేదని వెంటనే ఆ ప్రశ్న అడుగుతాను. పెద్దవాడైతే పెద్దవాడిని, చిన్నవాడైతే చిన్నవాడు, ఏంటి సరిగ్గా పిల్లలు పట్టించుకోవట్లేదా, ఏంటి అలా అయిపోయారు? బాగానే చూస్తారు. బట్ నాకు చూసిన వెంటనే నేను ఆ ప్రశ్న అడుగుతాను, ఏంటి బక్క చిక్కినట్టున్నారు, లేకపోతే ఏమిటి పిల్లలు డల్గా ఉన్నారు, ఏంటి ముఖంలో కళలేదేంటి, లేకపోతే ఏంటి పిల్లలు అలా ఉన్నారు, లిప్స్ ఏంటి డ్రైగా ఉన్నాయి, ఐస్ ఏంటి డ్రైగా ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తాం. వెంటనే అడుగుతాను, చూడు నాన్న చూడు, రేపు ఒకసారి ఒళ్ళంతా నూనె పెట్టి స్నానం చేయించు పిల్లలకి, కొంచెం పిల్లలకు చూడు ఎక్కువగా ఫ్రూట్స్ ఏమైనా పెట్టు, కళ్ళని చూడు డ్రైగా ఉన్నాయి, ఏదో 2 మాటలు అంటాం. ఎందుకని నా పిల్లలను చూసినప్పుడు నా మనసులో అలాంటి బాధ. అలాగనే సంఘానికి నువ్వు వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు సంఘంలో? వినాలి సంఘానికి వస్తున్నావు, నీ ఏంటి ప్రయోజనం? ఏమైనా లాభం ఉందా దేవునికి? కాబట్టి నా యేసయ్య మాటలు వింటున్నప్పుడు ఏమైనా దేవుని పిల్లలారా, దైవరాజ్యంలో మీరైనా మీ ఫ్యామిలీ అయినా ఇది గుర్తుపెట్టుకోండి. నేను యేసయ్య కొరకు ఏం చేశాను? దశమభాగం ఇచ్చావా? ఆ మాట అన్నావు అప్పుడు నువ్వేమన్నా? అది దేవునిది, నువ్వు దేవునికి ఇచ్చావు. నువ్వేం చేసావని అడిగాను నేను. దశమభాగం నీదా? మాట్లాడాలి నోదర్సి గట్టిగా. దశమభాగం నీదా? అది ఎవరిది? అది కూడా తింటున్నా. కొంతమంది అది కూడా తినేసేవాళ్ళు ఉన్నారు. దేవునిది కూడా ఆయన చేతిలోండి లాగి తినేసే ఒక గుంపు ఉంది ఇక్కడ. నేను యథార్థత చెబుతాను. నేను ఎవరిని బాధించాలనేది కాదు. ఒకవేళ నీకు బాధ కలిగితే దేవునికి 100 స్తోత్రాలు, నువ్వు మారడానికి నేను ఈ మాట చెబుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను కూడా సేవకుణ్ణి, నాకు కూడా వింటున్నారా, నేను సేవకురాలు ఇద్దరు నమ్మకంగా దశమభాగాలు తీస్తాను. వింటున్నారా? నేను నమ్ముతున్నాను మీ అందరికంటే ఎక్కువ భాగాలు తీస్తున్నాను. నేను చిన్న భాగం తీను నేను అసలు. అది బాల్యంలో నాకు అలవాటు. అది యేసయ్య మహాకృపను బట్టి 10% ఎప్పుడు 10% తీయటం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే మానేశాను. నేను అసలు 10% తీను అసలు. నేను చాలా ఎక్కువ మొత్తాదులో నేను దేవునికి దశమభాగాలు ఇస్తాను. ఎందుకని నేను ఈ మాట అంటున్నాను? నా దేవునికి ఇవ్వడం నేను ఆయనకు రుణపడి ఉన్నాను కాబట్టి. దేవునికి ఇవ్వాలి. వింటున్నారా? దశమభాగం కొంతమంది వింటున్నారా, దేవునిది ఇచ్చి నేను దేవునికి ఏదో చేసి నా నాన్నబాకు దయచేసి నేను మాట్లాడుతుంది నీ సమయాన్ని ఎలా ఇచ్చావు? నేను ఇంత మాట చెబుతున్నా కానీ కొంతమంది ఇలాగనే వినేసి వెళ్ళిపోతారు. చూడండి, ఇంత కూడా మార్పు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ. దే జస్ట్ లిసన్. ఏదో పేరు కోసమే విగ్రహాల్లాగా కూర్చుని వెళ్ళేవారు కొందరు ఉంటారు ఇక్కడ. అలా ఉండొద్దు దయచేసి. నా సంఘమని ప్రేమగా నేను ఈ మాట కొంచెం కఠినంగా చెప్తున్నాను. ఈ మాట సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి
దైవరాజ్యం, దేవుని రాజ్యం విస్తరించడానికంటూ నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. అది ఏం చేయగలవో నువ్వు భుజాల మీద వేసుకుని నీవు కూడా నా యేసే కొరకు నేనేమి చేయగలను. ఆమె చెబుతారా గట్టిగా? ఏ ప్రశ్న రావాలి ఎల్లప్పుడూ? నా యేసే కొరకు నేను మాట్లాడలేదండి అందరూ. నా యేసే కొరకు నేను ఏమి చేయగలను? నన్ను ఆ మాట ఎల్లప్పుడూ ఆ తలంపు ఉండాలి. ఎస్, నేను యేసే కొరకు నేను ఏం చేయగలను? దావీదు ప్రశ్నదే, వాట్ షుడ్ ఐ డూ ఫర్ మై గాడ్? నా దేవుని కొరకు నేనేం చేయాలి? లేఖనం అంటుంది, దేవుని కొరకు తాను చెయ్యాలని ఆశపడి నేను దేవునికి ఇల్లు కట్టాలని అనుకున్నాడంట. వెంటనే దేవుడు నాతో అంటున్నాడు, నేను ఎవరినైనా కట్టమని అడిగాను? అసలు నా మనస్సులోనిది ఎప్పుడైనా ఎవరితోనా చెప్పానా? నా మాట వినాలి. ఈ రోజున భూమి మీద చర్చ్ అనేది ఉండటానికి కారకుడే దావీదు. ఆ చర్చ్ అనే కాన్సెప్ట్ వచ్చిందే దావీదు దగ్గర నుంచి. అంతకుముందు చర్చి లేవు నాయన. అసలు చర్చ్, మందిరం అనే ఆ పాయింట్, ఆ విధానమును తెచ్చిందే దావీదు. అసలు ఈ రోజున మ్యూజిషియన్స్ అందరూ ఆయనకి దండం పెట్టుకోవాలి. ఒక మాటలో దేవుడి తర్వాత చర్చిలో మ్యూజిక్ ఉండాలని తెచ్చింది ఆయనే. కొయరోళ్ళు అందరూ పెట్టినారు, రంగులు రంగులు చీరలు కట్టి అక్కలు అన్నలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ కొయరు, ఆ సింగింగ్ అనే ఆ ఒక సంస్కృతిని, ఆ కల్చర్ని తెచ్చిందే దావీదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతనుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, నా దేవుని కొరకు నేను ఏదైనా ఘనముగా స్థిరముగా నిలబడినది నేను చెయ్యాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా దేవుని కొరకు ఏదైనా ఘనముగా స్థిరముగా ఉండున్నది నేను ఏదైనా కొంతమంది చేస్తారు, వింటున్నారా? అది అవిటిగా ఉంటాయి, అది నిలబడదు, చేసేది కంటికి కనబడదు. నాన్న మళ్ళీ చెబుతున్నాను, యవనస్తులకు, పెద్దలకు, చిన్నలకు, నువ్వు దేవునికి ఏది చేసినా అది ఘనముగా ఉండాలి. అది కాస్తంత కాలం నిలబడి స్థిరముగా ఉండే పని మనం చెయ్యాలి. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎవరైనా నా మాట వినరని అంటే అక్కడ నోరు కూడా తెరవను. అసలు నా మాట అక్కడ జరగదు అని అంటే నేను కనీసం సలహా కూడా చెప్పను. ఎందుకంటే నేను ఒక్క మాట మాట్లాడితే ఆ మాట నాకు స్థిరపడాలి. నేను చెప్పినాక నీ మాట ఏంట్లే, దేవుడు నాకు నీ మాట ఏంట్లే అని అనుకుంటున్నా వానికి అసలు నేను నా మాట, నా ఆలోచన నేను చెప్పను. కొంతమంది భలే ఊపుతారు, ఆ ఊపేటప్పుడే నాకు అర్థమైంది ఎట్ట ఊపుతున్నాడో అర్థమైపోద్ది. అసలు నిజంగా చేసినట్టే ఊపుతాడు, బట్ వాళ్ళకి ఏదో ఇంకొక ఆలోచన ఉంటుంది. ఒకటి చూస్తాను, వెంటనే అనుకుంటాను, ఆహా వీళ్ళు చెబితే చేసే టైప్ కాదు వీళ్ళు. అప్పుడు మన మాటకి ఏమి లేదు, వాల్యూ లేదు. మన మాటకి వాల్యూ లేని దగ్గర మనం మాట్లాడటం అనవసరం. ఇది నేను నేర్చుకున్న అనుభవాలలో. అందుకని వినేవారికి, చేసేవారికి నేను నా మాట జరిగిద్దండి నేను చెప్తా మాట. నా మాట జరగదనుకుంటే ఐ విల్ జిప్ మై మౌత్. అలాగునే నా మాట గమనించాలి. నువ్వు చేసే పని స్థిరమైన పనిగా ఉండాలి. ఏదో పని చేశాడు, చేసింది కూడా కనబడలేదంటే నో, అలా కాదు, అది స్థిరముగా ఉండాలి. ఏసే స్తోత్రం గట్టిగా హల్లెలూయా, మంచిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు మాటలు వింటున్న వారులారా, దైవ రాజ్యములో మీరందరూ మనమందరం వస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు డూ సో. గుర్తుపెట్టుకోవాలి, దేహములో అవయవాలు ఎలాగో అన్ని పని చేస్తేనే సంఘం దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందో, సంఘానికి వస్తున్న చాలా అనేక కొంతకాలం నుంచి వస్తున్న విశ్వాసులైన మీరు సంఘానికి కనీసం ఈ సంఘానికి 1-2 సంవత్సరాలుగా వస్తున్నవారైనా సరే, నీకు నువ్వు చెబుతున్నాను, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు డూ. సంఘములో అంటే ఈ చర్చిలో అంటే చర్చిలోనే అనే కాదు, దైవ రాజ్యములో దేవుని సేవకునిక వింటున్నారా, సూపర్వైజింగ్ క్రింద నువ్వు దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు నీవు నీ ఫ్యామిలీ ఏదో ఒక కీలకమైన పాత్రను పోషించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును.